ఎంతో టేస్టీగా ఉండే నువ్వులు తోటకూర పులుసు రెడీ. కూర పులుసు చేయడానికి స్టవ్ పై కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకుని ఇవన్నీ బాగా వేపుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుని అలాగే వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలని కూడా వేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేయించి పక్కన పెట్టుకోవాలి. తోటకూరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఉల్లిపాయలు అవి కూడా కొంచెం వేగిన తర్వాత ఈ ఉల్లిపాయలతో పాటు తోటకూరను కూడా బాగా మగ్గించుకోవాలి. పులుసుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకోవాలి. కట్ చేసిన తోటకూర మొత్తం వేసుకుని దీన్ని ఇలా మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఇలా తోటకూర బాగా మగ్గిన తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా రాళ్ళుప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. దీంట్లోనే ఒక స్పూన్ కారం ఇలా మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. ఉప్పు, కారం, పసుపు అన్నీ బాగా మగ్గిన తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులని మిక్సీ పట్టేసుకుని మెత్తగా పేస్ట్ కింద చేసుకున్నాం. అలాగే చింతపండు రసం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే తోటకూర పులుసు ఉడుకుతుంది. దీన్ని మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసి కంటి చూపును మెరుగుపరిచే తోటకూర నువ్వులు పులుసు రెడీ.